సార్ షుగర్ అని మీరు షుగర్ ఇస్ పాయిజన్ అంటే షుగర్ అంటే కేవలం షుగర్ మాత్రమే రిఫైన్డ్ షుగరా, బ్రౌన్ షుగరా, జాగరీ పౌడరా, హనీయా, దాని తాలూకు బ్రదర్స్ సిస్టర్స్ కజిన్ బ్రదర్స్ అందరూ వస్తారు అందులోకి, అందరినీ కలపచ్చు, అంతేనా? అంతా సేమ్. ఏదో ఇవి బాగుంటాయి మంచిది కాదంటే అది అంటే అది పర్వాలేదు అంటారు కదా సార్. అది చెప్పుకుంటాం మనం, ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా. మనం దీన్ని జస్టిఫై చేసుకోవాలి. ఎట్లా జస్టిఫై చేస్తాం? ఇది మంచిదని మనం చెప్పుకుంటాం, ఎందుకు మనం తింటున్నాం కాబట్టి. వేరే వాళ్ళకి చెప్పేదానికి ఏదో బాగుంటుంది, కానీ అవన్నీ బ్యాడే. షుగర్స్ అవి ఇవన్నీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేవి. తర్వాత అవే కాకుండా మన కార్బ్స్ అంటాం. కార్బ్స్ అంటే బ్రెడ్, పొటాటో, పాస్తా, రైస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇవే కార్బ్స్. ఇవి కూడా హై గ్లైసిమిక్ ఇండెక్స్. అంటే హై గ్లైసిమిక్ అంటే ఈ షుగర్ను బ్లడ్ సర్క్యులేషన్ క్విక్గా రిలీజ్ చేస్తాయి. తినడమే ఇమ్మీడియట్ వెళ్ళిపోతుంది. అందువల్ల రైస్ తిన్నోళ్ళు ఇమ్మీడియట్ నిద్రపోతారు, ఎందుకంటే షుగర్ వెళ్ళిపోతుంది కదా. అదే. కానీ ఈ షుగర్ వలన ఏమవుతుందంటే ఇది ఎఫెక్ట్స్ సిస్టమ్. మనం ఇన్సులిన్ రెసిస్టెంట్ ఇంక్రీజ్ చేస్తుంది, ఎందుకంటే ఇన్సులిన్ సర్జెస్ అవి అది కొట్టి ఇప్పుడు ఏమంటారు టైర్డ్ హార్స్ అంటారు, ఫ్లాగింగ్ ద టైర్డ్ హార్స్ ఆ మాదిరి అయిపోతుంది. ఎక్కువ షుగర్ రావడం, ఎక్కువ ఇన్సులిన్ మళ్ళీ పనిచేయదు, అప్పుడు పెరిఫరల్ రెసిస్టెన్స్ వస్తుంది. అది రేపు ఇన్సులిన్ పనిచేయదు కాబట్టి ఇంకా ఎక్కువ ఇన్సులిన్ కావాలి. ఓవర్ ద టైమ్ ఆ షుగర్ ఏమవుతుంది, కన్వర్టెడ్ టు ఫ్యాట్. అది ఒబేసిటీకి దారితీస్తుంది. ఒబేసిటీ, పెరిఫరల్ రెసిస్టెన్స్ ఇవన్నీ వస్తాయి. అది ఫుడ్ అంటే వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. అంటే ఎట్లా వస్తున్నాం మనం వెజిటబుల్స్ అవన్నీ తీసేసేస్తాం మన సిస్టంలో నుంచి. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, బాడీ ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది. అంటే హాట్ వాటర్ మన చేతి మీద పోసినట్టు పొంగిపోతుంది, అదే విధంగా అవుతుంది. అది మనం ఇది మంచిదా కాదని ఆలోచించాలి. మనం తినే ఫుడ్ను ఇది ఏం పెట్టుకుంటానో మన నోట్లో అనేది ఆలోచించాలి. ఫుడ్ ఒకటి, అది ఎక్కడి నుంచి వస్తుంది, దాంట్లో ఏమి పెస్టిసైడ్సా లేకుండా అంటే ఫర్టిలైజర్స్ ఉపయోగించి. పెస్టిసైడ్స్ ప్రూవ్డ్ వెరీ మచ్ ఒబేసిటీ కాజ్ చేస్తాయి. ఒక పక్క ఆ ఎంజైమ్స్ను, రెసిప్టర్స్ అవన్నీ కార్బోహైడ్రేట్ అండ్ లిపిడ్ మెటాబలిజంను. ఏమిటి ఎరువులు, పెస్టిసైడ్స్? పెస్టిసైడ్స్ వల్ల కూడా ఓవర్ వెయిట్ అవుతున్నా సార్? Yes, proved beyond doubt. Oh my God. Over the years. ఈ ఫుడ్ ఎక్కువ తినేసి అనుకుంటున్నాం, పెస్టిసైడ్స్ మన కంట్రోల్లో ఉండదు కదా సార్. హౌ డు యూ కంట్రోల్ దట్ దెన్? పెస్టిసైడ్ మనం ఇంట్రడ్యూస్ చేసి 50 years ముందు, లుక్ అట్ దట్. మీరు చెప్పినారు 5 decadesగా మారిపోతా వచ్చింది అన్నారు. ఆ 5 decades మనం తినే హ్యాబిట్సే మారకుండా వీటిల్లో కూడా ఇవి వచ్చినాయి పెస్టిసైడ్స్. ఎంత అప్పుడే ఇంట్రడ్యూస్డ్ ఎక్కువగా, ఎందుకంటే అంతకుముందు మేము వాడేవాళ్ళం కాదు. కానీ అది ఆధునికము. ఇది వాడితే మీకు మంచి గ్రోత్ వస్తుంది, ఈల్డ్ మంచిది వస్తుంది. ఈ విధంగా చేయడంతో ఏమవుతుందంటే మనమంతా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకున్నాం, అందరూ ఉపయోగించరు. దాంతో ఏమవుతుందంటే దే ఎఫెక్ట్ ద హోల్ సిస్టమ్. ఏది ఇవన్నీ కెమికల్స్ కదా, కెమికల్ విల్ ఎఫెక్ట్. కెమికల్స్ ఆఫ్ ద కాజ్ ఆఫ్ యువర్ క్యాన్సర్స్, ఒబేసిటీ, డయాబెటీస్. ఎందుకంటే డయాబెటీస్ ఆ ఎంజైమ్స్ అంతా డ్యామేజ్ చేసేస్తాయి. కాబట్టి డ్యామేజ్ చేసేస్తే ఇంకా నీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్. జస్ట్ వండరింగ్ సార్, ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ ఆఫ్ ఎనీ కైండ్ బాడీలోకి వెళ్ళాక వాట్ ఈస్ ద రియాక్షన్? ఆ జరిగే రియాక్షన్ ఏంటి? దానికి షుగర్ స్పైక్ అవ్వడానికి గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఫుడ్ అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనుకోవచ్చు. అసలు ఫర్టిలైజర్ కెమికల్స్ ఏం చేస్తాయి బాడీలో? అది ఇప్పుడు 2గా ఎఫెక్ట్ చేస్తుంది. ఒకటి ఒబేసిటీ ఎఫెక్ట్ చేసేదానికి అవి ఫ్యాట్ సెల్స్ను అవంతా అఫెక్ట్ చేసేదానికి ఒక సైడ్, ఇంకో సైడ్ డయాబెటీస్ని క్రియేట్ చేసేదానికి ఇంకో సైడ్. ఏది అఫెక్టింగ్ ది మెటాబలిజం వాటికంతా. దేర్ఫోర్ టూ ప్రాంగ్డ్ అటాక్. దేర్ఫోర్ ఒబేసిటీ అయినా కానీ డయాబెటీస్, ఇన్ఫ్లమేషన్ కాబట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్. అట్లే కాకుండా రెండో సైడ్ నుంచి కూడా డయాబెటీస్ను క్రియేట్ చేస్తుంది. మనం వీ హ్యావ్ టు అవాయిడ్ ఆల్ దీస్ ఫుడ్స్. కానీ అందువల్ల ఇప్పుడు అందరూ ఆర్గానిక్ ఫుడ్స్ అనేసి ఇస్తారు. అంటే ఎవరికేం తెలుస్తారు అక్కడ ఏం ఎరువు ఎలా పండిస్తారో ఎవరికి తెలియదు, బోర్డు పెట్టుకుని ఉంటున్నారు అంతే. వాళ్ళు పండించినా కూడా దానికి ఒక రూల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ ఇప్పుడు మనం వేస్తాం నీళ్లు, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? నీళ్ళు ఎక్కడి నుంచో వస్తాయి. ఆ ఏరియా అండర్ గ్రౌండ్ లెవెల్స్ ఉన్నాయి కదా, లేయర్స్గా, అవి ఎక్కడి నుంచో మనం రన్ అవుతూ ఉంటాయి. కాబట్టి పెస్టిసైడ్ ఎక్కడనో పెడితే మనకు వస్తుంది. కాబట్టి అందరూ వదిలేయాలి. మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే జరగదు. అంటే ఆ ఫండమెంటల్ కోర్ లెవెల్లో మార్పులు జరిగితే గానీ మొత్తం మారాలి. కానీ మన పరిధిలో కొన్ని విషయాలు మనం జాగ్రత్త,
సరే మనం ఇది చేసుకున్నాము, మనం ఆర్గానిక్ మనమే చేసుకునేది ఇళ్లలోనే చేసుకోవచ్చు, మోస్ట్ ఆఫ్ ది ఫ్లాట్స్లోనే చేసుకోవచ్చు, మనమే పండించుకోవచ్చు. కాయగూరలు పండించుకోలేమా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని రైస్ పండిస్తున్నారు సార్, ఆ, అది లో గ్లైసిమిక్ ఇండెక్స్ రైస్ అంటున్నారు. అంటే వైట్ రైస్, ఇట్స్ యాక్చువల్లీ సోనా మసూరి, ఇట్స్ యాక్చువల్లీ బాస్మతి రైస్ ఆల్సో. సోనా మసూరికి 72-73 ఉంది గ్లైసిమిక్ ఇండెక్స్. వీట్ ఈస్ అరౌండ్ సమ్వేర్ 60-68 మధ్య ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద వెరైటీ ఆఫ్ వీట్ అని నేను విన్నాను సార్, ఇది న్యూట్రిషనిస్ట్ చెప్పగా. ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ బాస్మతి ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ రైస్ 48 గ్లైసెమిక్ ఇండెక్స్తో మేము పండిస్తున్నాము. లో డయా షుగర్ అంటారు, డయా వీట్ అంటారు. ఇవి నిజంగా ఉంటాయా? వాళ్ళనే సైంటిఫిక్ ఎవిడెన్స్ నాకు తెలిసి ఏం లేవు. ఇప్పుడు ఇవన్నిటికీ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు గ్రో దెమ్. ప్రాబ్లం ఏమంటే వాటికి చేయాలంటే, అవి పండాలంటే ఇప్పుడు వాడి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవి ఉంటాయి కదా, ఏమైతే క్రిములు ఇప్పుడు వాటిని తినేసేసి ఆహ్వాదించి ఇంకా బాగా అయిపోయి వీటిని తినడం మొదలు పెట్టేసి, యూ నీడ్ మోర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెస్టిసైడ్. ఇవన్నీ వదిలేసేసి కొన్నేళ్ళు వదిలేసేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే స్టార్ట్ అన్యూ, అది కావాలి. నెక్స్ట్ వీటిలో అన్ని షుగరే. నేను సైంటిఫిక్గా వాడు ఎవడన్నా అనలైజ్ చేసి చెప్తే తప్ప మిగతా ఉన్నాయి. మనకు మిల్లెట్స్ ఉన్నాయి. మిల్లెట్స్ వచ్చి లో గ్లైసిమిక్, 13-14 ఇంకా కింద ఉంటుంది. లో సాటిస్ఫాక్షన్ ఆల్సో సార్, లో సాటిస్ఫాక్షన్ తగ్గించేస్తా. సో లేదు, డిపెండ్స్. ఇప్పుడు మేము చిన్నప్పుడు రాగి సంగతి తింటా ఉంటుంది, ఎవరన్నా అది మా వర్కర్స్కి ఇచ్చేవాళ్ళు, మేమే తినేసేది, వాళ్ళకి రైస్ ఇచ్చేసి. సో రాగి సంగటి బెటరే కదా, బెటర్ దాన్ ది రైస్. వైట్ రైస్ బ్రౌన్ రైస్ కంటే కూడా బెటరా? అన్నిటికంటే ఫర్గెట్ అబౌట్ రైస్గా వాట్ ఎవర్ యూ డూ, రైస్ పక్క దోసేసేయండి. మిల్లెట్స్ ఎన్నో మిల్లెట్స్ ఉన్నాయి. అంటే ది రీజన్ ఫర్ దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ద ఫైబర్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్, ఇది కాదు అంత షుగర్ అన్నీ కలిపి ఉన్నాయి. ఏమవుతుందంటే షుగర్ను స్లోగా రిలీజ్ చేస్తాయి ఈ మిల్లెట్స్లో. అండ్ ఆల్సో మనకు పల్సెస్ ఉన్నాయి కదా, గ్రీన్, ఆల్ ది బీన్స్ అండ్ పీస్, ఆల్ దిస్ లెంటిల్స్, వీటిల్లో కూడా షుగర్ ఉంది, బట్ దే ఆర్ కాంప్లెక్స్ షుగర్స్. అవి స్లోగా రిలీజ్ చేస్తుంది. మిల్లెట్స్లో ఉండేవి కూడా స్లోగా వస్తుంది. కంబైన్ చేసామనుకో, ఏది కార్బోహైడ్రేట్ను. ఇప్పుడు కొందరు ఇంగ్లాండ్లో వెరీ కామన్ టోస్ట్ విత్ బటర్ అంటారు, తినేసేస్తారు. దాంట్లో ఏం లేదు, ఒక పక్క ఫ్యాట్, ఒక పక్క షుగరు, రెండు. యూ నీడ్ ఆల్ ది 4 కాంపోనెంట్స్. ఏది కార్బ్, ఫ్యాట్, ప్రోటీన్, ఫైబర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది ఫర్గెట్. మనం నాణ్యతగా ఉండాలి, అత్యంత తెల్లమైన రైస్ తినేది. పాలిష్. ఎంత రిఫైన్ అయితే అంత బ్యాడ్. మైదా కూడా అంతే కదా సార్, డెరివేటివ్ ఆఫ్ వీట్ నుంచి పుట్టే మైదా ఇవాళ బ్యాన్ అని అందరూ ప్రపంచవ్యాప్తంగా అంటూ ఉంటారు. అన్నీ ఒకటే, వీట్ అదే, సేమ్ అదే. మనం మిల్లెట్స్ చిన్నప్పటి నుంచి ఎక్కడ పడితే అక్కడ పండేది. అవును, బికాస్ దే డోంట్ నీడ్ ఎనీ పెస్టిసైడ్స్, దే డోంట్ నీడ్ వెరీ లిటిల్ వాటర్. అది పోయింది ఇప్పుడు. అవన్నీ తింటా ఉంటే బాగుండే. కొర్రలు, అరికలు మా ఊళ్ళో ఉండేది తిన్న బాగానే ఉంటుంది. అంటే ఇది టేస్ట్ ఈజ్ అక్వైర్డ్ కదా. జిహ్వా అనేది మనం ఇప్పుడు వచ్చింది, ముందు నుంచి చిన్నప్పటి నుంచి మనం అట్లా ఉంటే అది మనం పుట్టినప్పటి నుంచి పిల్లలకు మా గ్రాండ్ చిల్డ్రన్ కానీ వాళ్ళు కాన్ఫ్లెక్స్ ఇస్తుంది. వాడు ఎందుకంటాడు, నాకు వద్దంటాడు ఇమ్మీడియట్లీ. వెజిటబుల్స్ అంటే పక్కన దోసేస్తాడు. వాళ్ళ వెజిటబుల్స్ అంటే పొటాటో షుగర్, అదే స్టార్చ్, అదే కదా, అది షుగర్, ఇట్ ఈస్ నాట్ వెజిటబుల్. అది మర్చిపోతుంది. చాలా. అంటే ఇప్పుడు మరి డయాబెటీస్ అండ్ ఒబేసిటీ మీరు కలిపి, డయాబెసిటీ రెండు పక్క పక్కనే ఉంటాయని చెప్పారు కదా సార్. బాగా లావుగా ఉన్నవాళ్ళు షుగర్ లేకపోయినా కూడా షుడ్ దే వరీ, వాళ్ళు ఆందోళన పడి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలంటారా? ఇంకా అది ప్రోగ్రెషన్ ఉంటుంది కదా. అంటే వెరీ ఫ్యూ పీపుల్ వాళ్ళు డయాబెటీస్ రాకుండా పోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ టెన్ టువర్డ్స్ దట్. ఎందుకంటే ఒబేసిటీ ఉంటేనే ఇన్ఫ్లమేషన్, బాడీ ఇన్ఫ్లమేషన్. నెక్స్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆటోమేటిక్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాజ్ ది PCOS, ఇంకా అన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అండ్ డయాబెటీస్. గ్రేడెడ్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు అందువల్ల ఇప్పుడు ప్రీ డయాబెటిక్ ఇవన్నీ అంటారు. మాత్రలు ఇచ్చేది కాదు, వాడిని మార్చేట్టుగా ఏం చేయాలనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ప్రతి ఒక్కడికి మందులు ఇచ్చి, లేకుండా ఇది ఇచ్చి ఆపరేషన్ చేసి జరగవు. ఎందుకంటే 10 మంది అయితే 10లో ఒకడైతే చేయొచ్చు. ఇప్పుడు 10లో 9 మంది ఉన్నారు. అదే ఎంతమందికి చేసుకుంటూ పోతాం అంతే.
ఎంతమంది ఉంటారు? మిలియన్స్ ఆఫ్ సర్జన్స్ కావాలా, మిలియన్స్ ఆఫ్ డాక్టర్స్ కావాలా? మీకు కావాల్సింది ఏంటి? అందరికీ పాలసీ మార్చాలి. అండ్ ఎడ్యుకేషన్, స్కూల్స్, చైల్డ్హుడ్ అన్ని ప్రతి ఒక్కరికి నేర్పిస్తే మనం మారుతుంది.